నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి, రాశిలో రాహు ఉండటం అనేటువంటివి రెండు ఉన్నాయి. ఉండినను అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని జాగ్రత్త చేసుకుంటే మంచిది ఒకటి. నిజానికి మీనరాశి వాళ్లకు ఇంట్లో శుభకార్యాలు చేయటము, మంచి ఉద్యోగంతో అసలు వీడికేం ఉద్యోగం వస్తుంది అని అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావటము, ఏదో నేను ఆ రోజు ఊరికే అప్లై చేశాను వస్తుంది అనుకోలేదు నాకు వచ్చింది అని అనూహ్యంగా కొన్ని పరిణామాలు జరగటము, డబ్బు పరంగా కూడా నేను ఎప్పుడో లోను అనుకున్నా ఇప్పుడు ఇస్తామంటున్నారు అని వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాల్సినటువంటి అవసరం రావచ్చును. కానీ భూముల వలన మాత్రం కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. భూముల వలన లేనిపోని సమస్యలు రావటం లాంటివి ఉంటాయి. వాక్ మాట్లాడేటువంటి దాని వలన జాగ్రత్తగా మాట్లాడితే కొంత మంచి ఫలితాలు ఉంటాయి. లేదా కొంతమంది అయిన వాళ్ళు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి. శుభకార్యాలలో పాల్గొని ఉన్నతమైనటువంటి ఇదిలో వీళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. ఇన్నాళ్ల నుంచి రాని యోగం ఈ ఆగస్టులో ఒక యోగం రావటం కూడా జరుగుతుంది గాక. ఒక గుర్తింపు గాని, ఒక మాటకు విలువ గాని, లేదా వీళ్ళకు ఉండేటువంటి గృహము వలన మేలు జరిగే అవకాశము గాని, స్థిరాస్తుల వలన మేలు జరగటము, పిత్రార్జితం వలన మేలు జరగటము, ఇలాంటివి ఉంటాయి. కొంతమంది గుర్తింపు వలన కొంచెం దైవపరమైనటువంటి ఉద్యోగాలు రావటం కూడా జరుగుతుంది. దైవపరంగా గురువు యొక్క అనుగ్రహంతో కొంత ఉద్యోగం, మంచి ఉద్యోగం రావటం కూడా జరుగుతుంది. తద్వారా స్థానచలనం లాంటివి జరుగుతాయి వీళ్లకు. ఈ మామూలుగా యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలలో మంచి లాభాలే ఉంటాయి. ఇక అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులకు మేలుగానే ఉంటుంది గాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దానికి ఎక్కువగా వీళ్ళు కొంచెం శని ప్రభావం, శని దోషం పోవటానికి చేసుకుంటే మంచి ఫలితాలు. శారీరకమైనటువంటి శ్రమ విపరీతంగా ఉండేదాని వలన ఒక్కోసారి బద్ధకంగా ఏం చేస్తాములే తర్వాత చేసుకోవచ్చులే అని ఏమి చేయకుండా ఉండిపోవటము, ఒక్కోసారి చేసుకునే తీరాలి అని తీవ్ర ప్రయత్నం చేసి చేసుకోవటము, ఇలా పరిపరి విధాలుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రము పూర్తిగా అనుకూలవంతముగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఏదైనా అనారోగ్యంతో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుండేటువంటి వాళ్ళకు కూడా ఉపశమనము పొందుతారుగాక. బంధుమిత్రులు అందరూ కూడా కలుసుకొని సంతోషముగా ఒక పుణ్యకార్యంలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి వీళ్లకు. ఒక మంచి గుర్తింపు వస్తుంది వీళ్లకు. మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి గాక అన్ని రంగాల వాళ్లకు కూడా. ఇక ఎలాగూ మేలు జరుగుతుంది, ఎల్నట్ శని ఉన్నప్పటికీ మేలు జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు కాబట్టి దైవారాధన, దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ మీనరాశి వాళ్ళు శ్రీ మహావిష్ణువును, అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా వీళ్లకు మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. వేసుకునేటువంటి వస్త్రధారణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు మెరూన్ కానీ ఎల్లో కానీ ఎక్కువగా వాడినారు అంటే సత్ఫలితాలు పొందుతారు గాక.
చాలా చక్కగా వివరించారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీన రాశి వారికి చాలా బాగుంది మాసం అంతా అన్నట్టుగా చెప్పారు. చిన్న చిన్నవి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దైవారాధన మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. శ్రీ మహావిష్ణువుని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. మెరూన్ కలర్, యెల్లో కలర్ ఎక్కువగా కలిసొస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు బావుంటాయి. గురువుగారిని కలిసే వ్యక్తిగత జాతకాలను మీరు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మళ్ళీ మాస ఫలితాలతో గురువుగారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.